జీవితాన్ని మార్చే చిన్న పుణ్యకార్యం ఉదాహరణతో ఒక ఆయనకి ఒక పెద్ద కారు ఉంది. ఇంకొక ఆయన తన కూతురికి పెళ్లి చేస్తున్నాడు. పాపం ఈయన అంత డబ్బున్నవాడు కాదు. కూతుర్ని కళ్యాణ మండపానికి తీసుకెళ్ళాలి, డబ్బు లేదు. అందుకని ఆయన పెళ్లి కూతుర్ని నడిపించి తీసుకెళ్లిపోతాడు. అప్పుడు కారు ఉన్న ఆయన చూశాడు వీళ్ళని, వచ్చి ఇలా అడుగుతాడు, రేపు మీ ఇంట్లో పెళ్ళా, నా కారు పంపిస్తున్నాను, మీరు ఒకరోజు వాడుకోండి, పెళ్లి కూతుర్ని తీసుకెళ్లి పెళ్లి అయిపోగానే అత్తవారింట్లో దింపేశాక నా కారు నాకు పంపించేయండి అన్నాడు. మళ్ళీ వాడికి లేదు నేను ఇచ్చాను అన్న అహంకారం ఉండకూడదు. ఇప్పుడు ఆయనకి ఏ పుణ్యం వస్తుందో తెలుసా? లక్ష్మీదేవిని వహించి తీసుకెళ్లిన పుణ్యం ఆ కారు యజమాని ఖాతాలో పడిపోతుంది. ఎందుకని అంటే పెళ్లి కూతురు లక్ష్మీ స్వరూప, అందుకని నడిచి వెళ్ళకూడదు, బుట్టలో తీసుకెళ్తారు కాబట్టే ఆమె నడిచి అత్తవారింటికి వెళ్ళకూడదు, వాహనం మీద తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఇతనికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందడానికి అవకాశం వచ్చింది కాబట్టి తనకి తెలిసే ప్రయత్నపూర్వకంగా పుణ్యం చేసుకున్నాడు. బాగుంది కదూ? అందరూ జై శ్రీరామ్ అని కమెంట్ పెట్టండి. పెళ్లి సంబంధాల కోసం మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమోనీ ఇండియాలో జాయిన్ అవ్వండి.